నర్సంపేటలో దివంగత మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. రాత్రికి రాత్రే విగ్రహాన్ని తొలగించడంపైన బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండగా ఈ ఘటనకు నిరసనగా మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపుతో అయితే ఇవాళ నర్సంపేట డివిజన్ బంద్ కొనసాగుతోంది. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు ముందుగానే మరి జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్కు సమాచారం ఇచ్చామని కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు తెలియజేశారు. అయినప్పటికీ ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా విగ్రహాన్ని తొలగించడం అన్యాయమని మండిపడ్డారు. భూ యజమాని అనుమతితోనే ప్రైవేటు స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లుగా కూడా స్పష్టం చేశారు. వెంటనే విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించకపోతే నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క విగ్రహాలను ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించినటువంటి గద్దెను మున్సిపల్ అధికారులు తొలగించడంతో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగుతా ఉన్నారు. విగ్రహాన్ని ఎలాంటి సమాచారం లేకుండా తొలగించడమే కాకుండా బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టులు చేశారని కూడా ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తా ఉన్నారు. ఈ చర్యలకు నిరసనగానే నర్సంపేట బంద్కు పిలుపునిచ్చినట్లుగా తెలిపారు. ఈ బంద్కు నర్సంపేటలోని వర్తక వాణిజ్య వ్యాపార వర్గాల స్వచ్ఛందంగా అయితే మద్దతు ప్రకటించడం జరిగింది. దీంతో మరి పట్టణంలోని పలు దుకాణాలు వ్యాపార సంస్థలు మూతపడగా మరి ప్రైవేట్ స్కూళ్లు కాలేజీలు కూడా బంద్కు సంఘీభావంగా అయితే కార్యకలాపాలను నిలిపివేశాయి. మరి నర్సంపేట వ్యాప్తంగా కూడా బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు కీలకమైనటువంటి ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరింపజేసి పరిస్థితిని నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగింపు వ్యవహారంతో నర్సంపేటలో రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతూ ఉండగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మరి ప్రస్తుతం ఏదైతే తోడు బాధన ఏంటి అన్న కోణంలో కూడా పోలీసులు విచారణలో అయితే మరి ఏం తేలనుందనేది ఆసక్తికరంగా మారిపోయింది.